जय हो जय हो हिंदू मुस्लिम एक हो, जय हो सब हिंदुस्तानी एक हो। जय हो हिंदू मुस्लिम एक हो, जय हो सब हिंदुस्तानी एक हो। जय हो हिंदू मुस्लिम एक हो। जय भारत जय भारत, जय भारत जय भारत। जय हो हिंदू मुस्लिम एक हो, जय हो सब हिंदुस्तानी एक हो। जय हो हिंदू मुस्लिम एक हो, जय हो सब हिंदुस्तानी एक हो। जय हो हिंदू मुस्लिम एक हो, जय भारत जय भारत। जय నా పేరు కదిజ్ఞేసి రమణ, జై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై భారత్ ప్రధానంగా మత సామరస్యం, కుల నిర్మూలన, సామాజిక అంశాలపైన స్త్రీల గురించి ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది. 2002లో జై భారత్ ఏర్పడడం జరిగింది. ఇది భారతదేశంలో 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం పనిచేస్తుంది. ఇది మొత్తం డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాను అనే ఇద్దరు వీరులు డిసెంబర్ 19న వేరు జైల్లో ఉరి తీయబడ్డారు. వాళ్ళిద్దరు కోరిక ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత స్థాపించండి, ఇదే మా చివరి కోరిక అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడడం, ఆ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. అలాగే గాంధీజీ యొక్క వర్ధంతి జనవరి 30వ తేదీన ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇది ప్రతి రాష్ట్రంలో, దేశంలో, మారుమూల గ్రామంలో కూడా పల్లెకి వెళ్ళి ఏదైతే మతోన్మాదం ఉందో భారతదేశంలో, ఈ మతోన్మాదాన్ని తరిమివేయాలనే ఉద్దేశంతోనే జై భారత్ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా అనేక అంశాలపైన ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ కుల నిర్మూలన విషయంలో కూడా కానీ, అలాగే స్త్రీల గురించి కానీ ప్రత్యేకించి పనులు చేయడం జరుగుతుంది. అనేక సామాజిక చైతన్యవంతమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఈరోజు ఈ కాకినాడ జిల్లాలో ఈరోజు ఇక్కడ ఈ అకాడమీలో కార్యక్రమం చేయడం, మీడియా మిత్రులు కానీ, ఇక్కడికి వచ్చేసిన ముస్లిం హిందూ సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ మతోన్మాదాన్ని తరిమేసి హిందూ ముస్లిం ఐక్యత స్థాపించాలని మహానీయులు ఏదైతే కోరిక కలలు కన్నారో వాళ్ళ కళలకి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మతోన్మాదం అనేది ఈ ప్రపంచానికే ఒక పెను సవాలుగా మారింది. ఈరోజు పరిస్థితులు చూస్తే మతాల మధ్య విధ్వంసాలు సృష్టిస్తూ ఈ బలమైనటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతూ చేస్తున్నారు. కాబట్టి మతోన్మాదం అనేది చాలా ప్రమాదమైన పరిస్థితి ఈ దేశంలో ఉంది. మతాన్ని ప్రేమించండి, అన్ని మతాలు కూడా, మతాల యొక్క సారాంశం కూడా ఒకటే. కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే, అందుచేతన జై హో అని జై భారత్ వ్యవస్థాపకులు టీవీ రమణమూర్తి గారు, విజయవ్యవహారం ఎడిటర్, ఆయన జై హో అనే ఒక నిర్మాణాన్ని చేపట్టి హిందువులు ముస్లింలు ప్రజల మధ్య ఐక్యతను చేపట్టు కోసం, సమగ్రమైనటువంటి భారతదేశాన్ని కాపాడడం కోసం, ఏదైతే మహనీయులు హిందూ ముస్లిం కోసం తన ప్రాణాలు అర్పించారో, రక్తాన్ని చిందించారో, వాళ్ళకి స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం తెచ్చిపెట్టారో, వాళ్ళ యొక్క ఆశయాల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని మనం ముందుకు తీసేయాలనే ఉద్దేశంతో ప్రజల మధ్య ఐక్యతను బలపరచాలి, అందరం సమన్వయంగా ఉండాలి, అన్ని మతాలు, కులాలు సోదరభావంతో ఒకే తల్లి తండ్రి బిడ్డల్లాగా మసులుకోవాలని ఈరోజు వాడవాడల ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటువంటి జైహో సభలు నిర్వహిస్తూ చైతన్యం చేస్తూ ఈరోజు కాకినాడ పట్టణంలోకి రావడం జరిగిందండి. అందుకే చేతన హిందూ ముస్లింలందరూ కూడా సోదరభావంతో
ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.